హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ టిప్స్ అండి. ఇవి నేను డైలీ మా ఇంట్లో ఫాలో అయ్యే టిప్సే. వీటిని మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. మీ అందరికీ ఇవి చాలా సింపుల్గా యూజ్ అయ్యే టిప్సే అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ స్వీట్ పొటాటోని చాలా టేస్టీగా ఎలా వండుకోవాలో చూపిస్తాను. యాక్చువల్గా అందరూ స్వీట్ పొటాటోని వాటర్లో బాయిల్ చేసుకొని తినేస్తూ ఉంటారు. దానికన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బెస్ట్ రెసిపీగా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా తయారవుతుంది. దీనివల్ల ఇలా రోస్ట్ చేసుకొని తినటం వల్ల చాలా స్వీట్నెస్ కూడా ఉంటాయి స్వీట్ పొటాటోస్. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని దానిలో ఈ స్వీట్ పొటాటోస్ని చక్కగా ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసేసేయాలి. మన ఇంట్లో ఏదో ఒక స్టెయినర్ ఉంటుంది కదా, ఇలా స్టీల్ స్టెయినర్ ఏదన్నా ఒకటి తీసుకొని స్టాండ్ లాంటిది దాంట్లో ఇలా పెట్టేసుకొని సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ దీనిని కాల్చుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇది 20 minutes దాకా పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకండి, లోపల వరకు ఉడకదు, పచ్చిగానే ఉంటుంది, పైన మాత్రం కలర్ వస్తుంది. కాబట్టి 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. దానివల్ల మనకి బాగా బాయిల్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓపెన్ చేసి చూస్తే చూసారా, పైనంతా ఇలా బాగా రోస్ట్ అయిపోయింది. లోపల కూడా ఉడికిందో లేదో చూద్దాము. ఈ స్వీట్ పొటాటోస్ చాలా హెల్దీ అండి. మీ పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా చాలా మంచిది. తింటే కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా స్వీట్ పొటాటో తినండి. కార్బోహైడ్రేట్స్, మినరల్స్ హెవీగా ఉంటాయి ఇందులో. కాబట్టి ఇది మనకి చాలా హెల్దీ అన్నమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్, పిండి పదార్థము, ఫైబర్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ స్వీట్ పొటాటో ఇలా కాల్చుకొని తినటం వల్ల మనకి స్వీట్నెస్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కట్ చేస్తే చూసారా, చాలా సింపుల్గా చాక్ దిగిపోయింది. అంటే ఇది బాగా బాయిల్ అయింది. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్గా కూడా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బాగా టేస్టీగా కావాలి అంటే బ్లాక్ సాల్ట్ ఉంటే మీ ఇంట్లో అది చల్లుకొని తినండి, ఇంకా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది కామన్ టిప్, అందరికీ యూజ్ అయ్యేది. అంటే మనం గ్రోసరీ మంత్లీ తెచ్చుకుంటూ ఉంటాం. కొంతమంది 3-4 months కూడా ఒకేసారి పప్పులు, పిండి తెచ్చుకుంటూ ఉంటారు. గోధుమ పిండి, అలాగే మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు. వీటిల్ని పురుగు పట్టకుండా అలాగే ఫ్రెష్గా ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. పిండిని ఇప్పుడు గోధుమ పిండి ఒక 5 kgs తెచ్చి పెట్టుకున్నాము అంటే మనం అది ఒక నెలైనా యూజ్ చేస్తాము. అది చేదెక్కకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఈ బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకు, దీన్ని హిందీలో తేజ్పత్తా అంటారు. సో ఇది ఒకటి తీసుకొని ఒక ప్యాకెట్ కొని మీ ఇంట్లో ఉన్న అన్నింటిలో ఇది వేశారు అంటే అన్నీ చాలా ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఉంటాయి. అది మీకు అవైలబుల్ లేదు అంటే ఎండు మిరపకాయలు ఉంటాయి చూసారా, బాగా ఎండినవి, వీటిని తీసుకోండి. ఒకసారి ఎండలో బాగా ఎండనివ్వండి. దానికి ఉన్న తడి కొంచెం ఏదన్నా ఉంటే పోతుంది. అవి తెచ్చి మన ఇంట్లో ఉన్న పప్పులు అలాగే పిండి వాటిలో వేసి స్టోర్ చేసుకోండి. పురుగు అనేది అస్సలు పట్టదు. 3-4 నెలలైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి పప్పులు. ఈ ఆకులు తీసుకొని చక్కగా అడుగు వరకు వెళ్ళేలాగా ఒక 2, పైన ఒక 2-3 వేసి పెట్టుకున్నారు అంటే మీరు యూజ్ చేసేటప్పుడు కూడా చాలా సింపుల్గా వాటిని రిమూవ్ చేసుకొని మీరు ఈ పప్పులు అనేవి యూజ్ చేయొచ్చు. చాలామంది పసుపు, ఉప్పు కలిపి వాటిని ఇలా పప్పులకి పట్టించి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. కానీ అది యూజ్ చేసేటప్పుడు మనకి అది ఖచ్చితంగా బాగా కడుక్కొనే వాడుకోవాలి. అలాంటప్పుడు మనకు కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ. కాబట్టి ఇలా చక్కగా బిర్యానీ ఆకులు వేశారు అంటే మనం ఈజీగా రిమూవ్ చేసుకుని నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు. పిండిలో కూడా చాలామంది ఉప్పు వేసుకొని ముందే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కొంతమంది సాల్ట్ యూజ్ చేయకుండా బీపీ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ యూజ్ చేయలేరు సాల్ట్. అలాంటప్పుడు ఆ టిప్పు మనకి పనికిరాదు. దానికి బదులు ఇలా బే లీవ్స్ వేసుకొని పిండిని ఇలా స్టోర్ చేసుకోండి, చేదెక్కకుండా ఫ్రెష్గా ఎన్నాళ్ళైనా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది కసూరి మేతి. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. కసూరి మేతి అంటే డ్రై మెంతి కూర. ఈ డ్రై మెంతి కూర చాలా హెల్దీ, అన్నిట్లో వాడుతూ ఉంటాము. దీన్ని ప్యాకెట్ తెచ్చి సీల్ తీసి వదిలేయకూడదు. ఇలా ఖచ్చితంగా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే పచ్చగా అలాగే ఫ్రెష్గా చాన్నాళ్ళు ఉంటుంది. లేదు కవర్లోనే ఉంచి మీరు గాలికి ఇలా వదిలేశారు అంటే కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కామన్గా డైలీ జరిగే విషయమే, నూనె అనేది ఇలా ఒలికిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా కూడా పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి అది క్లీన్ చేయడం చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. దానికన్నా సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న ఏదో ఒక పిండి వేయాలి. గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదో ఒక పిండిని ఇలా చల్లుకొని నూనె పడిన ప్లేస్ అంతా ఇలా చక్కగా చల్లి 2-3 నిమిషాల పాటు వదిలేసేయండి. ఆ పిండి అనేది ఆ నూనెని చక్కగా పీల్చుకుంటుంది. ఒక టిష్యూ పేపర్తో రిమూవ్ చేసి చూడండి, ఎంత చక్కగా, అసలు ఆయిలే లేదు, అక్కడ ఆయిల్ పడినట్టు కూడా అనిపించట్లేదు, అంత చక్కగా రిమూవ్ అయింది. పిండి అనేది ఆయిల్ని పీల్చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజులు. లేడీస్కి కామన్గా కిచెన్లో జరిగే ఇన్సిడెంట్ అండి ఇది. గాజు పగులుతూ ఉంటాయి, అప్పుడప్పుడు కాఫీ కప్పులు, నార్మల్గా గాజు సీసాలు కూడా పగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్న చిన్న పెంకులు, కంటికి కనిపించని పెంకులు కూడా ఉంటాయి, అవి కాలికి గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అవి చేతితో తీయలేము, చీపిరితో ఊడ్చినా రావు. సో దానికి గోధుమ పిండి కలిపి ముద్దలా చేసుకొని దాంతో ఇలా పడిన చోట కొంచెం డిస్టెన్స్ చుట్టూతా కొంచెం దగ్గర ఏరియా అంతా ఇలా అద్దారు అంటే ఏమన్నా సన్నగా చిన్నగా ఉన్న పెంకులు ఏమన్నా ఉంటే దానికి అంటుకొని వచ్చేస్తాయి. దాన్ని డస్ట్బిన్లో వేసేయండి. అలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అందరి కిచెన్లో ఉండాల్సిన వస్తువు అండి ఇది. ఈ నెట్ టబ్ అనేది అందరి ఇంట్లో ఉండాలి. ఎందుకంటే మనకి వాడి ఈవినింగ్ వరకు, పొద్దున్న చేసిన కూర ఈవినింగ్ వరకు కిచెన్లో అలా ఉంచేస్తూ ఉంటాము. ఏమన్నా సగం తిని పెట్టేస్తూ ఉంటారు పిల్లలు. వాటిని అలా గాలికి పెట్టేస్తే దాని మీద ఈగలు దోమలు వాలుతూ ఉంటాయి. సో ఇది ఇలా కవర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్న కత్తెరలు, చాకులు త్వరగా మొద్దుబారిపోతూ ఉంటాయి ఎక్కువ వాడుతున్నప్పుడు. అలాంటప్పుడు వాటిని ఇంట్లోనే ఎలా షార్ప్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాకు తీసుకొని మన ఇంట్లో పింగాణి కప్పులు ఉంటాయి కదా, కాఫీ కప్ అయినా టీ కప్ అయినా, అది తీసుకొని దాన్ని చక్కగా ఎడ్జ్ ఇలా తిప్పేసి ఎడ్జ్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా రఫ్ చేశారు అంటే చాక షార్ప్నెస్ పెరిగిపోతుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనము సీజర్స్ని షార్ప్ చేసుకోవడానికి ఈ టిప్ యూజ్ అవ్వదు. సీజర్స్ని షార్ప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ఒక ఫాయిల్ పేపర్ తీసుకుందాము. ఫాయిల్ పేపర్ని ఇలా చక్కగా మడుచుకొని చిన్నగా చేసుకొని ఈ ఫాయిల్ పేపర్ని సీజర్స్ని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే కట్ చేస్తూ ఉంటే సీజర్స్ ఒక ఎడ్జెస్ అనేవి షార్ప్ అవుతాయి కంప్లీట్గా. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు రిపీట్ చేయండి, మళ్ళీ తీసుకొని మళ్ళీ రిపీట్ చేయండి. అలా కట్ చేయటం వల్ల సీజర్స్ ఎడ్జెస్ అనేవి షార్ప్గా తయారవుతాయి. ఈ టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. అలా అనిపిస్తే మీకు కంప్లీట్గా వ్యూ చేసి లైక్